కాంచన కావేరి వాళ్ళ ఇంటికి వచ్చి తన చేతులు పట్టుకొని, "నువ్వు నా మనవరాలిని గండం నుండి గట్టెక్కించినందుకు చాలా థాంక్స్" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి మాత్రం ఒక్కసారిగా షాకయిపోయి, "నేను నీకు చేసిన అన్యాయానికి ఇది చాలా చిన్నదే అక్క" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాంచన అయితే ఒక్కసారిగా షాకయిపోయి కావేరి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న కావేరి మాత్రం, "అవునక్క, నేను నీకు చాలా అన్యాయం చేశాను. నన్ను క్షమించక్క" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ, ఏడుస్తూ కాంచన వైపు చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కాంచన కూడా కావేరి వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. అది చూసిన వాళ్ళ భర్త మాత్రం, "ఏంటి ఈళ్ళు ఓవర్ యాక్టింగ్" అని చెప్పేసైతే వాళ్ళ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న కావేరి మాత్రం, "స్వప్నని నువ్వు ఎప్పుడు కన్న కూతురులా అనుకొని తన బాగోగులు అన్నీ చూసుకున్నావో అప్పుడే నాకు అర్థమయ్యిందక్క నువ్వంటే ఏంటో. నీ మంచి చెడ్డలు ఎలా ఉంటాయో నాకు అప్పుడే అర్థమైంది. నేను నీకు చేసిన దానికి చాలా చిన్న సహాయమే చేశాను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావేరి మాత్రం, "అవునక్క, ఇన్నాళ్ళు నిన్ను ఎంతగానో అపార్థం చేసుకున్నాను. కానీ స్వప్నకు పెళ్ళయ్యాక స్వప్నని నువ్వు ఒక కన్న కూతురులా చూసుకున్నావు చూడు, అప్పుడు అర్థమయ్యిందక్క నువ్వంటే నాకు ఏంటో" అని చెప్పేసైతే అంటూ చాలా బాధపడుతూ కాంచన వైపు అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావేరిని చూస్తూ కాంచన కూడా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అది చూసిన కావేరి మాత్రం, "అవునక్క, ఇన్నాళ్లుగా నిన్ను ఎంతో బాధపెట్టాను. నన్ను క్షమించక్క. ఇకనైనా సరే నన్ను చెల్లిగా స్వీకరించక్క" అని చెప్పేసైతే చాలా బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరిని చూసి కాంచన చాలా సంతోషిస్తూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ భర్త మాత్రం, "ఏంటిది" అని చెప్పేసైతే అనుకుంటూ వాళ్ళిద్దరి వైపు వెటకారంగా చూస్తూ అలా ఉండిపోతాడు.